రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గుట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక 3వ భాగం 13-11-20 గ్రామాలలో పూర్వం ఏర్పడిన గోభూముల భుక్తపరచుకొని స్వంత కమతాలుగా సేద్యం చేయించారు. వాళ్ళ తాతగారి సంగతి తండ్రి. దాదాపు ఈ గ్రామాలన్నిటిలో రైతులు కమ్మవ. ఈర్ష్యాద్వేషాలతోనూ పెద్దరికం కోసము ప్రతి గ్రామంలో పార్టీలుండే. ఒక పార్టీని చేరదీసి సివిల్ క్రిమినల్ వ్యాజ్యాలలో వాళ్ళకి ఆర్థికంగా ఉద్యోగస్తులకు సిఫార్సు చేసి తమ సొంత కమతాల మీద నౌకర్లు ఆ గ్రామాల తగాదాలు తనకు అనుకూలమైన పార్టీకి మద్దతునిచ్చి వాళ్ళని తమ కనుసన్నలలో మెదిగేట్టు చేసేవారు. ఈ పార్టీ వారి చేత గ్రామపు ఉమ్మడి భూములను తమ సొంత కమతాలుగా కవుళ్ళు రాయించుకొని భుక్తపరుచుకునేవారు. ఎదురు తిరిగిన గ్రామస్తుల మీద సివిల్ క్రిమినల్ కేసులు పెట్టి హైకోర్టు వరకు ఈడ్చేవారు. ఆ బూతులతో దుక్కిటెద్దు పోట్లాడలేనట్లే రైతులు ఈ జమీందారుతో పోట్లాడలేక వ్యాజ్యాలు ఆడలేక ప్రాచీన కాలం నుంచి గోభూములను గాను ధర్మభూములు గాను ఉన్న వాటిని జమీందారుకు వదులుకోవటం తప్పల. జమీందారీ వ్యతిరేక పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన ప్రజానాయకుడు ఘంటసాల గ్రామ మునసబు గొర్రెపాటి బాలకృష్ణం జమీందారు వైపు పూర్తి మద్దతునిచ్చి వ్యవహరించిన గడుసై. ఈ బాలకృష్ణమ్మ గారి రెండవ తమ్ముడు రామస్వామి గారు ఘంటసాలలో ధర్మ గోటకమని పిలువబడుతున్న భూభూమి సుమారు 270 ఎకరాలు. ఘంటసాల పాలెం పసుపు మందలు వాటిలో పచ్చిక మేసే. అది అనాది నుంచి జరుగుతున్నది. దీనిపై మల్లికార్జున ప్రసాద నాయుడు గారి కన్ను పడింది, అంటే చల్లబడ్డారు. దీన్ని తగిన వ్యూహ రచన కూడా జరిగింది. రామస్వామి గారు తన పార్టీ వారిచే కత్తులు రాయించడం జరిగింది. జమీందారు గారి పూర్తి మద్దతుతో వ్యవహరించే రామస్వామి గారి తట్టుకోవటం తమ కష్టమైందని, ఈ పోరాటంలో అపజయం పొందటం తథ్యమని బలవంతులతో ఆజన్మాంతం విరోధం పెంచుకోవడం చాలా చిక్కులతో కూడిన సమస్య బాలకృష్ణమ్మ భావించారు. అనేక సందర్భాల్లో జమీందారు లక్ష్యం చేయక వ్యవహరించి సెహబాసనిపించుకున్న ప్రజానాయకుడు బాలకృష్ణయ్య వృద్ధాప్యంలో జవసత్వాలు విడిగిన కారణాన అలాంటి నిర్ణయానికి తప్పనిసరిగా వచ్చినట్టు చెబుతారు. దీనికి తోడు చిరకాలం తాను చేసిన ప్రజాసేవను ప్రజలు గుర్తించ పైపెత్తు కొందరు కృతజ్ఞులుగా మారిన కారణం ప్రజలకు సేవ చేసిన మేలు పీలుగకు చేస్తే జాగరణ చేసిన ఒకటేరా నాయన అని చెప్పి తన పార్టీ వారి చేత కూడా 1898 సెప్టెంబర్ 25న కత్తులు రాయించారు. జమీందారు కోరిక ప్రకారం అప్పుడు జరుగుతున్న సర్వే లెక్కలలో ఘోటకము జమీందారు గారి కమతం అని కరణా చేత వాయించి వారి కింద మా గ్రామ కరణాలందరి చేత దస్కత్తులు చేయి తాను కూడా గ్రామ మనసబుగా సంతకం చేశారు. ఈ రిమార్కు గల దిస్తూరి కరణాలందరిలో చిన్నవాడైన ఘంటసాల పున్నయ్య గారి కొడుకు నరసింహం గారి కరణాలందరికీ జమీందారు గురించి వచ్చిన ధనం పారితోషికంగా ముట్ట చెప్పడం జరిగింది. ఈ పని జరిగిన తర్వాత ఘంటసాల నరసింహం గారు ప్రస్తుతం కరణం రామారావు గారి తండ్రి ఈ పాప కార్యానికి చాలా పశ్చాత్తాపడి రాత్రింబగళ్ళు నిద్రాహారాలు లేక ఆ పైసి రిమార్కు తన దస్తూరుతో ఉన్నందువల్ల అందుకు పరిహారం తాను చెయ్యగల మద్దతు ఆలోచించుకొని ఆ కాగితాలు డిప్యూటీ కలెక్టర్ ఆఫీసులో ఉండగా వెళ్ళి ఆ రిమార్కును ధర్మఘోటకం జమీందారి గారి కమతం కాదు అని వివరించి ఈ విధంగా తప్పుదిద్దుకొని గ్రామానికి శాశ్వతమైన మేలు చేసి మొదటి 2 అక్షరాలు ధర్మ, చివరి 2 అక్షరాలు కాదు చేర్చి వెనకటి అర్థం పూర్తిగా మార్చారు. వీరి సమయస్ఫూర్తి ప్రశంసించదగి గ్రామ ప్రజలకు శాశ్వత లాభం చేకూర్చిన గ్రామకరణం
ఘంటసాల నరసింహం గారి ఘంటసాల ప్రజలు శాశ్వతంగా కృతజ్ఞతలు కూడా కృతజ్ఞత. నరసింహం గారు ఇలా సరిచేయడంలో సంప్రదింపులు ప్రోత్సాహం ఇచ్చిన మా నాయన రాఘవయ్య ధోనిపూడి వెంకట్రామయ్య గారు పేరు ప్రతిష్టలు, శక్తి సామర్థ్యాలు, వ్యవహార దక్షత కలిగిన బాలకృష్ణమ్మ రామస్వామి సోదరుల నాయకత్వాన్ని జమీందార్ ధర్మఘోటాన్ని కబడిస్తుండగా ఎదిరించడానికి శక్తి చాలకపోయిన ఆ అధర్మ కార్యానికి అష్టాదశ వర్గాలలో లోపోపల పులిపిగిలిపోదు. దీనికి ఎదుర్కొనడానికి మార్గాలను, వ్యక్తులను అన్వేషిస్తున్నారని చెప్పక తప్ప. ఈ వ్యవహారం పూర్వమే బాలకృష్ణమ్మ రామస్వామి గారి ప్రతిభ మధ్యందిన మార్తాండులాగా వెలుగుతుండిన కారణంతో వారిని తేరిపార చూడటానికి గ్రామమంతా భయపడుతున్నదనడం అతిశయోక్తిగా. ముగ్గురు యువకులు అదను దొరికినప్పుడు వీరిని ఎదిరించడానికి లోపల ఆలోచిస్తున్నవారు. మా నాయన వీరరాఘవయ్య, 2 దోనేపూడి వెంకట్రాయులు, 3 బాలకృష్ణమ్మ గారికి అండదండలుగా ఉండే గొర్రెపాటి రంగన్న గారి మనవడు రామస్వామి గారు. బాలకృష్ణమ్మ రామస్వామి గారు ఐకమత్యంగా ఉండే రోజుల్లో బాలకృష్ణమ్మ గారి మొదటి తమ్ముడు శ్రీరాములు గారు గుడివాడ తాలూకాలో ప్రముఖులైన అడిసిమల్లి సుబ్రహ్మణ్యం గారితో కమిషన్ కొట్టు వ్యాపారం సాగించడం, అందులో వాళ్ళకి అభిప్రాయ భేదాలు రావడం, క్రిమినల్ కేసులు కోర్టులకు ఎక్కడం జరిగింది. శ్రీరాములు గారికి ఎదురుగా ఘంటసాలలో అడుసుమిల్లి వారికి అనుకూలంగా సాక్ష్యం చెప్పేవాళ్లే లేకపోయి అప్పుడు పై ముగ్గురు బహిరంగంగా అవసరమైన సహాయం చెయ్యటానికి అంగీకరి దోనేపూడి బాపన్న, దోనేపూడి వెంకయ్య గారు సాక్ష్యం పంపడం జరిగింది. తర్వాత ధర్మఘోటకు వ్యవహారంలో బాలకృష్ణమ్మ రామస్వామి గారు జమీందారులకు అనుకూలమైన గ్రామంలో అన్ని కులాల వారి దృష్టి వీరరాఘవయ్య వెంకట్రాయల గారులపై పడి అప్పటి వీరి మిత్రుడు రామస్వామి గారు స్వర్గస్థులయ్య. ఈ కులాలలో ముఖ్యులు వీరిని కలుసుకోవడం, జమీందారుకు వ్యతిరేకంగా వ్యవహరించడానికి వీళ్ళిద్దరూ కృత నిశ్చయులు కావటం జరిగింది. ఇక ఆర్థిక విషయం. ఘంటసాలలో అన్ని వర్గాల వారి ఇళ్లకు తిరిగి ఇంటికి 2 అణాల తక్కువ లేకుండా వసూలు చేయాలని నిశ్చయించుకుని ఘంటసాల పాలెం సంపన్నులతో కూడిన గ్రామం. పరిగణ పెత్తందారు వేమూరి వెంకట్రాయుడి గారి స్వగ్రామం ఘంటసాలకు శివారు. ఈ ధర్మఘోటకం ఘంటసాల పాలెం మధ్య 2 గ్రామాల పశువులకు ఉపయోగపడి వారితో సంప్రదించడానికి వెళ్ళగా ఉద్దండులైన బాలకృష్ణమ్మ రామస్వామి గార్ల అండ జమీందారుకు ఉండగా ముక్కుపచ్చదారిని పిల్లాడు మీరేం చెయ్యగలది ప్రశ్నల వర్షంచే నఖశిఖ పర్యంతం వీని మనోనిబ్బరాన్ని కృత నిశ్చయాన్ని పరిశీలి ఆ గ్రామ ముఖ్యులు వేమూరి వెంకయ్య, తుమ్మల చెన్నారాయుడు, కొత్తపల్లి మూల్పూరి రామస్వామి గారులతో సంప్రదించి మేము అయ్యే ఖర్చులో 3వ వంతు ఇస్తాం. మా గ్రామ వ్యవసాయ భూమి ఘంటసాల వ్యవసాయ భూమిలో సగం కనుక ఆ ప్రాప్తిని ఈ వ్యవహారంలో మీకు జయం కలగాలని మనోవాక్కాయ కర్మల ఆశీర్వదిస్తాం. నిరంతరం దేవుని ప్రార్థిస్తూ ఉంటాం. కానీ బలవంతుడైన జమీందార్తో ప్రత్యక్షంగా విరోధం పెట్టుకోలే. మేం దెబ్బలాటకు రాము. దస్తరం కట్టి వ్యవహరించాల్సిన వాళ్ళు మీరే అని చెప్పి ఆ షరతులన్నిటికీ వీరంగీకరి ఘంటసాల వచ్చి బ్రాహ్మణ, వైశ్య, విశ్వబ్రాహ్మణ, పద్మశాలి, కాపు, గాజుల భక్తులు, ముదిరాజులు, యాదవులు, భజంత్రీలు, రజకులు వీరి నాయకులందరినీ ఒక చోట చేసి మాట్లాడి వారి అందడందరూ తమకు నిరంతరం ఉండగలవనే కృత నిశ్చయం ప్రోత్సాహం కలిగించుకొని బ్రాహ్మణులకు నాయకుడు పిసుపాటి పెద సుబ్బయ్య, వైశ్యులకు గిల్లి సుబ్రహ్మణ్యం, విశ్వబ్రాహ్మణులకు వానపాముల సుబ్బారాయ్, పద్మశాలీలకు పోలన కోట, భజంత్రీలకు చినముక్తేవి బసవయ్య, రజకులకు పోతర్లంక పిచ్చయ్య, వెంట్రప్రగడ లక్ష్మయ్య గారు నాయకత్వం వహించి
సందాలు వసూలు చేయటం ప్రారంభించి గోటకానికి సంబంధించిన పాత రికార్డులను అందుబాటులో కథనాలు ఉంచారు. దీనికంతటికీ నాయకత్వం వీర రాఘవయ్య, దోనేపూడి వెంకట్రామయ్య గారు. భూములకు కత్తులను రాసిన రైతులు వేమూరి కోటయ్య వగైరా నాగళ్లతో ధర్మగోటకాన్ని దున్నటానికి వెళ్ళారు. వేమూరి వెంకన్న తలకాపు, ఎనిగళ్ల శ్రీరాముడు, వేమూరి రామస్వామి, గొర్రెపాటి లక్ష్మణ గారి కుమారుడు గోపాలుడు, ఢిల్లీ సుబ్రహ్మణ్యం, దోనేపూడి బాపన్న, దోనేపూడి వెంకట్రాయలు, గుట్టిపాడి వీరరాఘవ గారుల నాయకత్వంలో చాలామంది నమమ్ములను చంపి ఈ భూమిని దున్నందని సాత్వికంగా వాళ్ళని నిరోధించి, వాళ్ళు కూడా తాను చేసేది అధర్మం అని తెలిసిన వాళ్ళు అవ్వడం చేత ఎలాంటి దౌర్జన్యం చేయక గోటగాని దున్నకుండానే నాగళ్లను తోలుకు వెళ్ళి జమీందారుకు ఈ విషయం చెప్పారు. జమీందారు ఈ యనమండగురిపై కేసులు బందర్ సబ్ రిజిస్ట్రార్ కోర్టులో దాఖలు చేయటం జరిగింది. రైతులకు ప్లేడరు వల్లూరి సూర్యనారాయణరావు పంతులు, బిఏ బిఎల్ఎల్టి, శ్రీ కలపటపు నరసింహం, బిఏ జూనియర్, వీరు త్యాగబుద్ధితో తమ సర్వశక్తులను వినియోగి న్యాయానికి పోరాడిన ధీరమూర్తులు. వీరికి ఘంటసాల ప్రజలు జవహర్, గ్రామంలో ఆబాల గోపాల్ ధర్మగోటకం ప్రజలది అని స్థిరపడటానికి రోజు రోజుకు హెచ్చుగా ప్రజాభిప్రాయం వ్యక్తీకరణం జరిగి గ్రామంలో జగదీశ్వరాలయంలో అన్ని కులాల ప్రజలు చేరి ఒక ధర్మగోటకం కమిటీని ఏర్పాటు చేశారు. దానికి అధ్యక్షుడు గొట్టిపాటి బ్రహ్మన్న గారి కుమారుడు వెంకయ్య గారు, ఉపాధ్యక్షుడు కోశావధిపతి కొండపల్లి చిట్టెన్న గారి కుమారుడు సుబ్బయ్య గారు, అంటే మా మేనమామ. కార్యదర్శులు మా నాయన వీరరాఘవయ్య గారు, దోనేపూడి వెంకట్రాయులు గారు. అన్ని కులాల ప్రముఖులు కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోబడి తరచు ప్రజా సమూహం గొర్రెపాటి బ్రహ్మన్న గారి కుమారుడు వెంకయ్య గారి అధ్యక్షతన సమావేశమై ఎప్పటికప్పుడు ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవటం, ముందు కర్తవ్యాన్ని గురించి నిర్ణయించుకోవటం జరిగాయి. అధ్యక్షుడు వెంకయ్య గారు అధ్యక్ష పీఠం అధిష్ఠించిన అందుకై ప్రత్యేకంగా ఏర్పరచుకున్న దుస్తులు సూటు కోటుతో ఉండేవారు. ఇదంతా చూసి తాము తప్పుదారి నడపడం గురించిన గ్రామ వృద్ధ విజ్ఞానవేత్త పూజ్యులు బాలకృష్ణమ్మ గారు తమకు గల పార్టీతో అలాగే కమ్మవారి పార్టీతో హెచ్చుదురు దిగుడుతో ప్రజల ప్రక్షాళన చేశారు. ఈ సందర్భంలో ఆయన తన వారలతో ప్రజావశీకరణ నాయన ప్రజాశక్తిని ఎవ్వరూ అడ్డగించగలరు అని అన్నారు. వీరి చేతికతో పట్టపగ్గా లేనంత శక్తి ఏర్పడి న్యాయం ప్రజల పక్షాన ఉన్న న్యాయం వ్యక్తీకరించగల సమర్థులైన న్యాయవాదులన మ్యాజిస్ట్రేట్ జమీందారు పక్షాన తీర్పునిస్తూ ఈ యలమండగురికి అక్రమ ప్రవేశానికి గాను ఒక్కొక్కరికి 30 రూపాయల చొప్పున జరిమానా విధించదని అందుపై హెడ్ క్వార్టర్స్ డెప్యూటీ మ్యాజిస్ట్రేట్ కోర్టులో 23/7/1900 అపీల్ చేశారు. ఆయన సమగ్రంగా విచారి జరిమానా రద్దు చేయటమే కాక జమీందారు ప్రజల అధీనంలో ఉన్న ధర్మగోటకాన్ని ఆక్రమించుకోవాలనే దురుద్దేశంతో ఈ క్రిమినల్ కేసు పెట్టి సివిల్ కోర్టు ద్వారా పొందాల్సిన లాభాన్ని క్రిమినల్ కోర్టు ద్వారా పొందడానికి ప్రయత్నించాడని, ఈ గోటకం ప్రజలదే కాబట్టి ఇండియన్ పీనల్ కోడ్ 147, 447 సెక్షన్లు అన్వయించవని తమ గ్రామ ఉమ్మడి సొత్తును పరిరక్షించుకోవడానికి చేసిన ప్రయత్నం సక్రమమైంది అని తీర్పు. ఈ న్యాయమూర్తి పేరు శ్రీ కె శ్రీనివాసన్. ధనానికి ధనవంతులకు ప్రాబల్యానికి లొంగ ధర్మ సంస్థాపనార్థం న్యాయపీఠం ఏర్పడిందని నిర్ధారణ చేసిన ఇలాంటి మహామహులకు దోహార్లు అర్పించారు గొట్టిపాటి బ్రహ్మ. ఈ కేసులో జమీందారుకు ఖర్చు 60,000, ప్రజలకు అయింది 3,000.
రాత్రులు గ్రామంలో చందాలు వసూలు చేసుకొని తెల్లారేసరికి బందరు వెళ్ళి ముద్దాయిలకు సాక్షరులు కోనపరెడ్డి వారింటిలో సొంతంగా వంట చేసుకోవడం, ప్రేడర్లకు వ్యవహార సందర్భంలో సంజాయిషీ సామగ్రి అందజేయడం వీరరాఘవయ్య వెంకట్రాయుల పని. అన్ని కాగితాలకు నకళ్ళు మా నాన్నగారి దస్తూరితో ఇప్పటికీ ఉన్నాయి. గోటకం సుబ్బయ్య అనే సార్థకనాముడైన పిసుపాటి పెద సుబ్బయ్య, పొరన కోటప్ప, వనపాపన సుబ్బారాయుడు, ఢిల్లీ సుబ్రహ్మణ్యం గారులు వగైరాలు చేసిన సేవ అపారం. గ్రామం ఇవాళకి వాళ్ళకి రుణపడి ఉందంటున్నారు గొట్టిపాటి బ్రహ్మ. మా కుటుంబానికి కలిగిన విపత్తు. మా నాన్నగారు చనిపోయే నాటి హైకోర్టులో కొంత వ్యవహార కాండ పూర్తి కావాల్సి ఉంది. అందుకు సంబంధించిన కాగితాలు వగైరా మా మేనమామ గొర్రెపాటి చిన్నసరసన్న గారి కుమారుడు వెంకయ్య గారి బాలకృష్ణమ్మ గారి ప్రథమ అనుచరుడు శిష్యుడు ఇచ్చేవారు. ఈ వ్యవహారాలను వారు జయప్రదంగా నిర్వహించి ఈ వెంకయ్య గారు ఈ రికార్డునంతా ఒక రోజున ఇది మీ నాయన గారి రికార్డు, నీ దగ్గరే ఉండతగిదని చెప్పి నాకు ఇచ్చారు. ఆ ధర్మగోటకం రికార్డంతా ఇవాల్టి వరకు భద్రంగా నా దగ్గరే ఉందంటున్నారు బ్రహ్మయ్య. నాకు 2వ సంవత్సరం జరుగుతుండగా మా నాయన గారు అకస్మాత్తుగా పరమపరించి ఆయన తన 28వ సంవత్సరం అంటే 1899 మార్చి వికారి సంవత్సర పాల్గొన శుద్ధ పాడ్యమి నాడు కన్నిపోయ 28వ సంవత్సరంలో ఆయన పరమపదించిన రోజున ఆయన సన్నిధిలో ఆయన ఆప్తమిత్రుడు దోనేపూడి వెంకట్రామయ్య, బండి రత్తయ్య గారు ఉండి పరిచర్యలు చేశారు. ప్రథమంలో కల్లా అనుకున్నారు. తర్వాత ఆయన భుజించిన ఆహారంలో కొంత భాగం పెంటపోగులో వేయగా దాన్ని తిన్న కుక్కలు, కోళ్ళు, కాకులు చచ్చాయి. అందువల్ల విషప్రయోగమని నిర్ధారణ అయ్యింది. ఆ రోజున మా తల్లి సూర్య నమస్కారాలు చేస్తూ ఉపవాసం ఉన్నందున మా నాయన గారి సవతి తల్లి వంట చేసింది. ఆ వంటలో ఆ నాది కలిపినట్టుగా తలచారు. ఈవిడకు వత్తాసు మా పినతండ్రి గారి భార్య మేనత్త వెంకమ్మ అని ప్రతి. అంతకుముందు వారం రోజుల క్రితం నాకు విషపూరితమైన ఎర్ర నిప్పుల పుల్లలు అరగదీసి పోసినట్టు ఆ విషం సంజపానం చేస్తూ ఉన్న నాకు అపకారం చెయ్యలేకపోయినట్లు తెలుసు. మా నాయన గారు చనిపోయాక నా గొంతు నులిమి చంపడానికి వీళ్ళంతా నా చుట్టూ చేరినట్టు వారి కుట్ర తెలియకపోయిన దైవ ప్రేరితుడైన మా చిన్నమామ వెంకయ్య గారు నన్ను ఎత్తుకొని వెళ్ళి ఆయనపూడి రామన్న గారి కుమారుడు సుబ్బన్న గారి భార్య యశోదమ్మ గారి వశంలో ఉంచారు. ఈ సుబ్బన్న గారి కుమార్తెనే మా చిన్నమామ తరువాత పెళ్ళాడు. ఆవిడకు నా వయస్సు కుమారుడు గోపాలకృష్ణయ్య ఉన్నందున ఆవిడ సంజపానంతోనే నేనక్కడ ఉన్నాను. ఈ గోపాలకృష్ణయ్యే ఇంటి పేరే దోనేపడి. మేమంతా బందరు జైహిందో ఏసీ కాలేజీ హై స్కూల్లో 10th క్లాస్ పరీక్షలు రాస్తున్నప్పుడు ఆయన డిపార్ట్మెంట్ ఆఫీసరు, మేమంతా ఇన్విజిలేటర్స్గా ఉంటే 1-2 రోజులు మంచి హడావిడి చేశాడు. తర్వాత చప్పపడిపోయాడు. ఏమిటి కారణం అంటే ఏదో ప్రలోభానికి దొంగినట్టు మాకు తర్వాత అర్థం. ఈ కుట్రకు కారణంగా మా నాయన గారి నన్ను అంతమొందించిందితే అందువల్ల ఆస్తి తమకు దక్కగలదని కాంతమ్మ వగైరాలు భావించి ఈ పాపానికి ఒడిగట్టి తర్వాత ఈ కుట్రదారులు తమలో తాము చెప్పుకున్నందువల్ల ఇది సత్యమని నిర్ధారణ. కుటుంబ పరిస్థితిని ప్రతిష్టం నది వీధిలో పెట్టడం ఇష్టం లేని మా మేనమామ ఎలాంటి చర్య తీసుకోరు. అకస్మాత్తుగా జరిగిన సంఘటనని గ్రామంలోని ఆబాల గోపాలం దుఃఖించింది. తమ కట్టి విశ్వాసపాత్రుడైన నాయకుడు దొరకడని దొరకింది. ధర్మగోటకం మిత్రులతో కలిసి మా నాయన గారు పడిన శ్రమ ఫలితంగా ప్రజలిదిగా నిలిచి ఉందని ఇవాళకి ప్రజలు చెప్పుకుంటారు. అది ఆయన స్మారక చిహ్నం. మా తల్లి యశోదం, ఆవిడ తల్లిదండ్రులకు 2 కుమార్తెలు 2 కుమార్తెలు.
ఈవిడ చిన్న కుమార్, సంతానంలో మూడవ, అందచందాలు గల సుకుమార్. అది వరకే ఉత్తర ప్రత్యుత్తరాలు నడుపుకుంటున్న బ్రహ్మయ్య చిత్తన్న గారు ఉత్తరాల ద్వారానే వియ్యంకులు కావడానికి నిశ్చయించుక మా తల్లిగారి 3వ సంవత్సరంలోనే మా తాత చిత్తన్న గారు చనిపోయి మా తల్లిగారి వివాహం మా మేనమామే చేశారు. అన్నగారి పట్ల మా తల్లిగారికి అధిక భక్తి. మా నాయన మా తల్లి ఆదర్శప్రాయమైన దంపతులుగా మెలిగారు. వారికి కలిగిన మొదటి 2 బిడ్డలు పురిటిలోనే పోయారు. నేను 3వ. నాకు సంవత్సరంన్నర వయస్సులోనే మా నాయన గారు పోయిన 2వ రోజునే నన్ను, మా తల్లిగారిని మా మేనమామ తమ ఇంటికి తీసుకువెళ్ళి నన్ను కన్న బిడ్డ కంటే ఎక్కువగా 20 ఏళ్ళు సాగారు. మా అమ్మ నన్ను నిరంతరం గాఢమైన ప్రేమతో కంటికి రెప్పలాగా కాచి పెంచి పెద్దవాణ్ణి చేసి అప్పట్లో సుబ్బయ్య గారికి పిల్లలు లేరు, వెంకయ్య గారికి ఇంకా పెళ్లి కాల. అందరికి మధ్య నేనే గారాబ బిడ్డను. అల్లారు ముద్దుగా గట్టి శిక్షణలో అందరూ పెంచారు. మా అమ్మ నేను బందర్లో చదువుకునే సమయంలో కూడా పూటకోళ్ల భోజనానికి నాకు ఆరోగ్యం కాదని నా భోజన సౌకర్యానికి బందరు వచ్చి వండిపెట్టి నా పట్ల ఎంత ప్రేమ ఉన్నా మా తల్లి మంచి శిక్షకురాలేనని చెప్పారు. చిన్నతనంలో అల్లరి పనులు ఆవిడ వల్ల నాకు ప్రహరణాలు అప్పుడప్పుడు దెబ్బలు తగిలే. ఆవిడ నాపై చూపిన ప్రేమ నన్ను పెంచడంలో పడిన కష్టాలు ఎక్కువ. ఆ రుణం ఎన్ని జన్మలకైనా తీరదే. ఆమె 40 సంవత్సరాల ప్రాయంలో 1926 అక్టోబర్ నెలలో స్వర్గస్థురాలు. మా పినతండ్రి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్లేడ 1878 ఫిబ్రవరి 8న ఈశ్వరనామ సంవత్సరం మాఘ శుద్ధ షష్ఠి శుక్రవారం రాత్రి 8 గంటల పైన మరణం. 1899 ఏప్రిల్ వారి ఆయన్ని పసిమి ఛాయ. అంత భారీ కాదు, అంత పొట్టి కాదు, అందమైనవ, తెలివైనవి. ఆయన దస్తూరి ఇంగ్లీషు తెలుగులో కూడా ముత్యాల కోవలా అందంగా ఉంది. వేమూరి రామచంద్రరావు BA BL కీర్తిశేషుడు, కోపల్ల హనుమంతరావు పంతులు MA BLT, కట్టమంచి కోళందరెడ్డి BA, సేతు మాధవరావు BA బందర్ హిందూ కాలేజీలో ఆయన లెక్చరర్, ఎద్దిభట్ల వీరయ్య బెదవాడ BA BL గారు ఈయన సహాధ్యాయ. వీరందరూ ఆయనకు చాలా సన్నిహితమితి. ఈ ఎద్దిభట్ల వీరయ్య గారు అబ్బాయి, వాడి పేరు జ్ఞాపకం లేదు, నాకు SRR కాలేజీలో ఇంటర్ క్లాస్మేట్. ఒకసారి సంభాషణలో రావు సాహెబ్ కంఠం లేని వెంకట రంగయ్య గారు చెప్పారు, మీ పినతండ్రి గారు నేను సహాధ్యాయులు. మెట్రిక్లో నేను దండయాత్ర చేస్తూ ఉండేవాడు. ఆయన చాలా చిన్న వయస్సులోనే ఇలా వచ్చి అలా పాస్ అయిపోయారు. అప్పుడు ఆయనకు పెద్ద జుట్టు, చేతికి ఉంగరాలు, మురుగులు, దండ కడియం కూడా ఉండే. చాలా సుకుమారి, మంచి తెలివైనవారు. మన వాళ్లలో ఆ రోజుల్లో మొదటి గ్రాడ్యుయేట్ ఆయన. చాలా దురదృష్టం, చాలా చిన్న వయస్సులో పోయాడు. మా తాతగారు చనిపోయే నాటికి ఈయన BAలో కొంత భాగం పూర్తి చేయాల్సి. ఆనాడు మా కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు చాలా దుస్థితిలో పడ్డాయి. మా తాతగారు చనిపోవడంతో ఆయనకు వచ్చే పెన్షన్ ఆగిపోవడం, ఔదార్యం వితరణత్వంలో కూడిన ఆయన కుటుంబ నిర్వహణ, మా చిన్నాయన గారి చదువు సంఖ్యలు వగైరాలు వలన కొంత రుణాదులు కుటుంబానికి ఏర్పడి చిన్నతనంలోనే మా కుటుంబ భారం మా నాయన గారి మీద పడటం, సవతి తల్లి కలుపుగోలుతనం లేకపోవటం వల్ల సంసారం ఆయనకు మరీ భారమై ఉన్నది 22 ఎకరాల మెరకవు. పంటలు సరిగా పండకపోయినా తన తమ్ముడి BA చదువు చేయించి ప్లేడరీ పరీక్షకు పంపించడం తన మొదటి కర్తవ్యంగా భావి. అందుకై సంపాదన అవసరం కాగా బందరు వెళ్ళి ఏ ప్లేడర్ దగ్గరైనా గుమాస్తాగా చేరాలనుకో. ఈ నిర్ణయం మా పెదమేనమామి గారితో మా నాయన చెప్పారు. ఆయనది ఏంది 3-4 ఏళ్ళు హెచ్చు తగ్గులవై పరస్పరం ప్రేమ గౌరవాలు కలవాడు.
మా పెదమైన మామగారికి నాయన గారి గ్రామం వదిలి బందరు వెళ్ళి నౌకరీ చేయడం ఎంత మాత్రం ఇష్టం లేదు. అప్పటికి మా తల్లి గారి స్త్రీధనంత బాబు తన వద్ద ఉన్న మొత్తం తీసుకువెళ్ళి మా చిన్ననాయన గారి చదువుకు పెట్టుబడిగా ఉపయోగించుకోమని ఆ సంవత్సరమే భీమా నది ఛానల్ ద్వారా వారి తాలూకు కొంత భూమి సుమారు 14 ఎకరాల పల్లపు సాగు కాగా అందులో 2 ఎకరాలు మా తల్లి గారికి పసుపు కుంకుమ కింద దానిలో పంట మా కుటుంబ పోషణకు ఉపయోగపరుచుకోమని సలహా ఇచ్చి మా నాయన గారిని అందుకు ఒప్పుకొనేట్టు చేసి అమూల్యమైన సలహా సహాయం మా నాయన గారు ఘంటసాలలోనే ఉండి కుటుంబ యాత్ర గౌరవప్రదంగా చేయటానికి తోడు గ్రామ వ్యవహారాలు న్యాయ సరళిని తీర్చిదిద్దినట్టుగా ఆకాంక్షగల మిత్రుడు దోనేపూడి వెంకట్రామయ్య వగైరాలకు తోడ్పడటానికి అంతకంటే ఎక్కువ ధర్మ గోటక వ్యవహారంలో నాయకత్వం వహించి జయప్రదంగా నిర్వహించిన గ్రామానికి శాశ్వత లాభం కలగ చేశారని చెప్పచ్చు. మా చిన్ననాయన గారు బందర్ నోబెల్ కాలేజీలో FA వరకు, మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో BA కూడా చదివారు. జార్జ్ టౌన్ అప్పుడు బ్లాక్ టౌన్ అని పిలువబడి అక్కడ గల ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండేవారు. BA పూర్తి చేసి రీడర్ పరీక్ష అయిన తర్వాత బందర్లో ఉన్న సుబ్బయ్య గారి వద్ద కొన్ని నెలలు జూనియర్గా తర్వాత స్వతంత్రంగా న్యాయవాద వృత్తి ప్రారంభం. లా చదివే రోజుల్లో మా ధర్మ గోటక వ్యవహారం జరిగే ఆయన గవర్నర్కు ఒక మెమొరాండం రాసి సరిచూపటానికి పంపటానికి మా ప్లీడర్ వల్లూరు సూర్యనారాయణ గారికి తన ప్లీడరీకి వచ్చిన తరువాత ఈ వ్యవహారంలో సూర్యనారాయణరావు పంతులు గారి జూనియర్గా పనిచేసి అన్నగారి నాయకత్వాన జరిగే ఈ వ్యవహారం కాండ జయప్రదంగా జరగటానికి తగిన సలహాలిచ్చి ఈయన అన్నగారి పట్ల చాలా భక్తి ప్రేమ ఉండే. ఆయనకు ఈయన పట్ల కూడా అపారమైన ప్రేమ. వేరుగా చెప్ప ఈయనకు మంచి భవిష్యత్తు ఉంటుందని తమ కుటుంబ గౌరవ ప్రతిష్టలు ఈయన ద్వారా పెరుగుతాయని ఆశించారు. కానీ అకస్మాత్తుగా 21 ఏళ్లకే 2 మాసాల గుండె నందుడి వల్ల ఘంటసాలకు మైలు దూరాన గల దేవరకోట గ్రామంలో మరణించి దేవరకోటలో ఆయన అత్తవారి తరఫు బంధువు దోనేపూడి బ్రహ్మయ్య గారిలో ఉన్న ఒక్కలగడ్డ ఆయుర్వేద వైద్యుడు ఆచార్యులు గారి వద్ద ఔషధం తీసి మా నాయన గారు బందరు ఈ దారినే ఆ గ్రామ శ్మశాన వాటికలోంచి వెళ్ళే సందర్భంలో పశ్చిమ కోస్తా కన్ననూరులో మేం పుట్టాం, మా తమ్ముడు ఇక్కడ నన్ను విడిచిపోయాడు అని దుఃఖపడేవారు. అప్పుడు నాకు 1 సంవత్సరం వయస్సు. మా నాన్న నన్ను చూసి మా అబ్బాయి అదృష్టవంతుడే అయితే మా తమ్ముడే బతికేవాడని తన మిత్రుల వద్ద దుఃఖ సమయంలో అనేవాడట. తండ్రినే కాక తండ్రిని కూడా అతి బాల్యంలోనే పోగొట్టుకున్న దురదృష్టవంతుడినే. కొండపల్లి గ్రామం విజయవాడకు దగ్గరగా ఉంది. అది ఒకప్పుడు చాలా ప్రసిద్ధి చెంది ఇవాళకి శిథిలమై ఒక ఖిల్లా ఉంది. కృష్ణా జిల్లా చరిత్ర ప్రసిద్ధి పొందిన యాత్రా స్థలాల్లో అదొక. కొండపల్లి వారు అని పిలువబడే అన్ని వర్గాల వారి స్వస్థానం ఇదే. ప్రస్తుతం కొండపల్లి వాడు హెచ్చుగా గల గ్రామం దివి తాలూకాలో నిడుమోడు శివారు మంత్రిపాలనలో వ్యవహార దక్షగా ఎక్కువ మందికి అది నిలయం. మా మాతామహులు ఆ గ్రామం వాళ్ళు. ముత్తాత కొండపల్లి చౌదరి గారు ఘంటసాల పెత్తనదారు. పరగణాలో ప్రముఖుడైన గొర్రెపాడి చెంచయ్య గారి కుమార్తె దియ్యమ్మన్ గారి వివాహమాడారు. వీరికి 3 కొడుకులు రంగన్న, చిత్తన్న, బుచ్చయ్య. ఆ రోజుల్లో ఇంటి నిండా బిడ్డలు, దొడ్డి నిండా పశువులున్న కుటుంబాలలో వివాహం చెయ్యటం గౌరవపడి ఆనాటి సంపత్తి పశువు దంపదే. 10 గల కుటుంబం వారి మార్బలం పలుకుబడి ఉన్నది అని మురుసుకునేవారు. కొండపల్లి గొర్రెపాటి వాళ్ళ కుటుంబాలలో ఆ పిల్లలు కలిగిన తరువాత సోదరి గారి తర్వాత చెంచయ్య గారి కుమారులు వెంకయ్య గారికి ఘంటసాల గ్రామం తన తోబుట్టువును
మేనల్లులను ఘంటసాల తీసుకురావాలని అభిప్రాయం కలిగి బళ్ళు పశువులు వగైరా చరాస్తితో పాటు కొంత డబ్బుతో వాళ్ళని తీసుకొచ్చి కొంత భూమి పుట్ర ఏర్పాటు చేసి ఘంటసాల గ్రామస్తులను చేసి వీరిలో రంగన్న గారు మంచి స్థూలద్దుడు, పశువైద్యం బాగా తెలిసినవారు. అంచేత వీరిని ప్రేమిస్తూ ఉండేవారందరూ. బుచ్చయ్య గారు కూడా మంచి ప్రయోజకుడు. వీరిద్దరికీ తగినంత భూవసతి సంపాదించుకొని సంతానం కలిగి గౌరవంగా కాలక్షేపం చేస్తూ మా తాత చిట్టెన్న గారు ఘంటసాలకు 2 మైళ్ళలో ఉన్న కొత్తపల్లి గ్రామ మనసబు గారి కుమార్తెను వివాహమాడు. ఆవిడ నిస్సంతుగా సరిపోగా ఆమె చెల్లెలు అమ్మాయమ్మ గారిని మళ్ళీ పెళ్ళాడు. ఈవిడ మేనమామ చిట్టన్న గారి పెదతల్లి కుమారుడు వేమూరి రామన్న గారు బోళ్లపాడు గ్రామ పెత్తదారు, ఘంటసాలలో ప్రథమ శ్రేణికి చెందిన 7 కత్తుల భూస్వామి చిట్టన్న గారికి సర్వవిధాల అండదండలుగా ఉండే. రామన్న గారి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేవారు. వారి వ్యవసాయం సహితం చిట్టన్న గారే చూశారు. రామన్న గారు గ్రామ పెత్తనం చూశారు. చిట్టన్న గారికి చిట్టూరు గ్రామ కరణం పేర్రాజు గారు ప్రాణస్నేహితుడు. వీరికి ఒకరికొకరు మామ అని పిలుచుకునేవారు. ఆ రోజుల్లో సహపంక్తి భోజనాలు లేకపోయినా బళ్ళులు ఆచారాలు బ్రాహ్మణులు ఎత్తుగా ఉన్న ఆనాటి కడుపు గోలుతనం వల్ల పరస్పరం ప్రేమించుకొని ఒకరి కష్ట సుఖాలలో మరొకరు భాగస్వాములుగా ఉండడం, గ్రామమంతా సమిష్టి కుటుంబమనే భావన ఈనాడు లేవు. గ్రామంలోని ముఖ్యులు అన్ని కులాల వాడు వావి వరసతో పిలుచుకొని పరస్పరం ప్రేమ గౌరవాలతో చూసుకునే నవీన నాగరికత పెరిగిన ఆ రోజుల్లో అలాంటి సుగుణాలు మృగ్యమైన ఇవాళ స్వార్థం, ఈర్ష్యా ద్వేషాలు నేడు రాజ్యం చేస్తాయి. అక్షరాస్యత పెరిగింది, అయితే సంపూర్ణ విజ్ఞానం రాదు. ప్రాచీన కాలం నుంచి మంచి వంశపారంపర్యంగా వచ్చిన సంస్కారం నశించిపోయి దీని స్థానిక అహంకారం పెరిగి గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయాలు నశించాయి. పాత అంతా రోతాని, కొత్త అంతా నాగరికత చిహ్నమని అపోహ నశించి పాత కొత్తలోంచి మంచివి సమన్వయం చేసుకొని సంఘం సమిష్టి తత్వం ద్వారా వ్యక్తి అభివృద్ధి చెందే మంచి రోజుల కోసం ఎదురు చూద్దాం. చిట్టన్న గారు ఒక కత్తి భూమి, అంటే కత్తి అంటే 17 ఎకరాలు రుణపణాదులు లేకుండా కాస్తో కూస్తో నిల్వ చేసి స్వర్గస్థులై రావలసిన దానికి హద్దు పాయా లేదు, వివరాలు చెప్పను లేదు. అప్పుడు మా పెద్ద మేనమావ గారి 16 ఏళ్ళు, మా పెద్ద తల్లి గారికి 8 సంవత్సరం, మా తల్లి గారికి 3, చిన్న మేనమామ గారికి 2. కర్మకాండలు అయిన తర్వాత మా పెద్ద మేనమామ గారి ఆయన పెద్ద మేనమామ కొత్తపల్లి మనసబు తుమ్మల చెన్నరాయుడు గారు వెంట పెట్టుకొని వేమూరి రామన్న గారి సలహా సంపదలు తీసుకొని చిట్టూరి పెరవేర్రాజు గారి దగ్గరికి, ఏం బాబు చిట్టన్న మామ ఏమీ చెప్పకుండానే చనిపోయాడు, మీ లావాదేవీలు ఏమిటి అనకి. చిట్టన్న మామ చనిపోయినా ఆయన చెప్పకపోయినా ఆయన బిడ్డలకు అన్యాయం చేస్తానా, నా బిడ్డలుగానే చూసుకుంటా. చిట్టన్న మామకు నేను 60 రూపాయలు ఇవ్వాలి, వద్దు అప్పుడే తాటాకు మీద వ్రాసి ఆ చూరులో పెట్టానని తీస్తుంది. 60 రూపాయలు రొక్కంగా తీసుకోవడం చెన్ననాయుడు గారి కోరి. ఈ అభిప్రాయం తెలిపేసరికి, ఏమి చెన్నారాయుడు, మా తాతను మా మేనమామ నాకు కాకుండా చేసినట్టున్నావే, పాత కోటి ధరి 5 ఎకరాల మంచి నల్లరేగడి భూమి తాతకు పట్టా వేసిస్తా, ఈ 60 రూపాయల కింద మా తాతగారు నా రైతుగా ఉండాలి అని సమాధానం చెప్పారు పేర్రాజుగా. అందుపై చెన్నారాయుడు గారు, ఈ పిల్లవాడు దూరపు భూమి వ్యవసాయం చెయ్యొద్దా అన్నారు. మా తాత పెద్దవాడి వ్యవసాయం పెట్టేవారు, నేనే నా స్వంత నాగళ్లతో వ్యవసాయం చేయి పంట పండించి ఘంటసాల తోలి పెద్ద విత్తనాలు మాత్రం పంపుతూ ఉండండి అని. ఏం తాత ఏమంటావని ప్రశ్నించడం, నేను మీ రైతుగా ఉండటం నాకు ఇష్టం, నేను భూమి తీసుకుంటాను,
అని మా మేనమామ గారు కంగున సమాధానం చెప్పడని అందుకు పెద్దలిద్దరూ ఆనందించి ఆశీర్వదించి అప్పటి ప్రేమ పై విషయానికి నిదర్శనం. ఆ ప్రేమ అంతటితో పొల పెదపేర్రాజు గారి మనమడు చిన్నపేర్రాజు కదనీకానికి వచ్చి మా మేనమామ ఆయన ఆత్మీయుడు. ఏం పేర్రాజు మామ అంటే ఏం సుబ్బయ్య బావ అని సంబోధించుకునేవారు. ఈ చిన్నపేర్రాజు గారు అఖండుడు. మంచి వ్యవహార దక్ష 150 ఎకరాల వరకు భూమి సంపాదించారు. దాదాపు అంతా ఖర్చు పెట్టేశారు. మేడలు మిద్దెలు కట్టారు. రామాలయం శివాలయం కట్టించారు. కుమారులకు అల్లుళ్లకు చదువులు చెప్పించారు. జిల్లా బోర్డు తాలూకాలో బోర్డులో సభ్యుడిగా రాణించాడు. ప్రఖ్యాత ఆంగ్ల వైద్య విద్యావేత్త డాక్టర్ బొడ్లపాటి తిరుమలరావు గారి తిరుమలరావు వీరల్లుడు. వీరి కుమారుడు రామకృష్ణారావు MBN సంజసించి ప్రస్తుతం కొత్తాళం పీఠాధిపతిగా శ్రీ త్రివిక్రమ రామానంద భారతీ స్వాముల వారు పేరున అనేక మంది శిష్య కోటి కలిగి మత ప్రచారం చేస్తున్నారు. ఈ చిన్నపేర్రాజు గారు స్థిర చరాస్తులు సంపాదించి గురించిన కానీ కుమార్తె కుమారుల పెళ్లిళ్ళ సందర్భం కానీ మా మేనమామతో సంప్రదించి వారి ఆమోద ముద్ర వేయించుకునేవారు. మేడలు మిద్దెలు కట్టి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే సందర్భంలో మేనమామ మందరింపులు తెరడం మా మేనమామ గారికి వ్యయపు అంచనాలు తగ్గించి చెప్పి ఏదో విధంగా వారిని తృప్తిపరచడం జరిగింది. తర్వాత కొంతకాలానికి నాతో అన్నారు, బ్రహ్మయ్య సుబ్బయ్య బాబును వ్యతిరేకించి ఆయన సలహాకు భిన్నంగా ఈ చిత్తూరులో మేడ కట్టాను. ఇప్పుడు అమ్ముకుందామంటే కొనేవాడు లేడు. దీనికి పెట్టిన కూలి కూడా రాదు. ఈనాడు అన్ని విధాలా నష్టపడాల్సి వచ్చింది అని. ఆనాటి స్నేహితుల సలహాలు ఎంత అమూల్యంగా భావించారో తెలియడానికి ఇలాంటిది 1939లో నేను ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా విశాఖ వెళ్ళిన డాక్టర్ తిరుమలరావు గారి ఆసుపత్రిలో కలవగా వారింటికి తీసుకువెళ్ళి నన్ను నా భార్యను ఘనంగా పరిచయం చేసి ఈ పరిచయం ఆమెను ఆకర్షించలా ఏదో పెద్దరికం చూస్తున్నారు. అంతటా ఆయన ఘంటసాల కొండపల్లి సుబ్బయ్య గారి అల్లుడు ఈయన అని చెప్పారు. అలా చెప్పరేం, మా కొండపల్లి సుబ్బయ్య గారి అల్లుడా? నా చిన్నప్పుడు సుబ్బయ్య గారు బందర్ నుంచి మా మీ ఊరు మీదుగా వస్తూ మాకు మిఠాయి పొట్లాలు ఇస్తూ ఉండేవాడు అని అన్నప్పుడు నన్ను తమ ఆత్మ బంధువులుగా సత్కరించి ఆనాటి కుటుంబ ప్రేమలకు అది నిదర్శనం. మా అమ్మ గారు ఈవిడకు డబ్బు చేతపడడం తెలియదు. డబ్బు చేతపట్టడం ఇంట్లో వారికి వచ్చేవారికి తృప్తిగా భోజనం పెట్టి ఆనందించి అర్ధరాత్రి పూట అతిథులు వచ్చిన ఆనందంతో వంట చేసి పెట్టి ధర్మానికి ఎవరు వచ్చినా లేదనేది కాదు. ధాన్య రూపంలో ఒకసారి జనాభా లెక్కలు రాయడానికి ఘంటసాల జ్వాలా నరసింహం పంతులు గారు వచ్చి వీరి వయస్సు అడిగితే నా వయస్సు 50, మా పెద్దబ్బాయి వయస్సు 40, ఇలా అందరి వయస్సు చెప్పేది. ఆ పంతులు గారు ఈవిడతో సమాన తెలివితేటలు గల గరుడు. ఆమె చెప్పినట్టే ఆయన వ్రాసుకున్నారు. ఇదంతా వింటూ చూస్తూ ఉన్న మా అమ్మ, ఏమే అమ్మా నీకు 10 సంవత్సరాలకి అన్నయ్య పుట్టాడా, ఈ లెక్కేమిటే అని అన్న తరువాత అందరూ సంప్రదించుకొని ఏవో లెక్కలు చెప్పారు. అవి వ్రాసుకుని వెళ్ళాడు పంతులు. మా అమ్మమ్మకు నా మీద ప్రేమ ఎక్కువ. నేను ప్రైమరీ పరీక్ష అయ్యాక బందరు వెళ్ళి చదవాలని పట్టుబట్ట. నన్ను అప్పట్లో బందరు పంపడానికి మా అమ్మగారికి కానీ పెదమామన మామగారికి ఇష్టమే. కారణం నన్ను వదిలి వాళ్ళు ఉండలేకపో. అప్పుడు మా అమ్మ, ఒరే వాళ్ళంతా చదువుకున్నవాడు, ఉద్యోగాలు చేసి వాడురా, అతని చేత కావిడి మోయించుతావా, నాగలి దున్నించుతావా అని అంది. లేదు, ఒక మాస్టర్ని తీసుకొచ్చి ఇక్కడే 2-3 ఏళ్ళు చదువు చెప్పిస్తా అని అన్నారు మా
నేను చదువు సంఖ్యలు మాని నా పెళ్లికి ముందు మా సొంత ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నంలో ఉండగా మంచినీళ్లు గ్రామం వెలుపల నూతుల నుంచి తెప్పించుకోవడం కాబడి మట్టు వేయించారు. మా మేనమామ గారు ఇది చూసి విషయం తెలుసుకొని నీ అమ్మ నీ చేత కాబడి మోయించడం కానీ చేయించవద్దని చెప్పిందని ప్రతిరోజు మంచినీళ్లు తెచ్చి ఉప్పు నీళ్లు దొడ్డోడి తోడులకు జొన్నలగడ్డ కోటయ్య యాదవుని ఏర్పాటు. ఈ కోటయ్య 20 సంవత్సరాలు మా ఇంట్లో నీళ్లు సప్లై చేశారు. ఇప్పటికీ ఈ కుటుంబం నా సహాయ సంపదలు పొందుతూ ఉంది. మా అమ్మమ్మ వృద్ధాప్యంలో మా అమ్మ ఆవిడకు బాగా సపర్య చేసి ఆఖరున ఆవిడ నన్ను మా మేనమామలు అప్పగించి సరిపోయి. రేపు శిస్తుల చెల్లింపుకు ఆనాటి రైతులు పడరాని పాడు.